మనందరూ పని చేద్దామా, ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైనా యమ అర్జెంటుగా రాష్ట్రపతి గారికో లేదంటే సుప్రీంకోర్టు జడ్జికో ఏదో ఒకటి చేసేసి ఆన్లైన్లో పిటిషన్ చేయటమో, ట్విట్టర్లో ట్వీట్ చేయటమో, ట్రెండ్ చేయటమో ఏదో ఒకటి చేసేసి అర్జెంటుగా శివాజీ గారికి ఉరిశిక్ష ఇచ్చేద్దామా. లేదంటే అలాంటి మాటలు అసలు ఆయన చేసిన తప్పు కాదు మామ, అది తప్పు అనేది చాలా చిన్న పదం, నేరం, ఘోరం, అమానుషం. అసలు అలాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అసలు అర్హుడు కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఇంత మట్టుకు ఎవరు మాట్లాడాలా, ఎక్కడ రాలా అలాంటి పదాలు, ఏ సెలబ్రిటీ మాట్లాడాలా, ఏ హీరో మాట్లాడాలా, ఏ యూట్యూబర్ మాట్లాడాలా, అలాంటి భావజాలం కూడా ఎవరికీ లేదు. నాకు లేదు, మీకు లేదు, మీ మనసులో అసలు ఎవరికీ లేదు. అలాంటి మాటలు మాట్లాడతాడా? అలాంటి వ్యక్తి అసలు ఉండొచ్చా? ఏంటి మా ఇది నాకు అర్థం కాదు. లేకపోతే ఏంటి, ఏం చేశాడు మా శివాజీ, ఏం చేశాడని ప్రతి ఒక్కరూ, ఆఖరికి యూట్యూబర్స్, నాన్ వెజ్ కూడా అసలు ఏం చేశాడని మరి ఇంత దారుణమా? ఆ వ్యక్తిని ఇంకా బతకనీరా? నాకు అర్థం కావట్లేదు. శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పు మామ, అది ఆయనకి తెలుసు, ఆయన ఒప్పుకున్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు వక్రీకరించుకుంటా ఒక కాంటెక్స్ట్లో చెప్పిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో అమ్మాయిలందరికీ అంటగట్టారు. ఓకే, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి హిందువులు మొత్తానికి అంటగట్టారు. రేపిస్టులు అంటారు, ఇండియా నాశనం అయిపోవడానికి శివాజీ గారు లాంటి వాళ్ళ కారణం అన్నట్టు. ఏంది మామ ఇది, ఎక్కడికి వెళ్ళిపోయింది టాపిక్? డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ఈ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా, శివాజీ గారింటి ఎట్లా మాట్లాడారు, అయ్యయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పి. అదే టైంకి నేను ఇంకొక ఫేమస్ యూట్యూబర్ కూడా అప్పుడే కాల్లో ఉన్నా, ఇలా జరిగిన టైంకి మా ఇద్దరు అనుకున్నా, అయ్యయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని. బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు రేపు సారీ చెప్తాడని చెప్పి ఇద్దరు అనుకున్నాం, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇది తప్పు వచ్చేసింది అని చెప్పి. బట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, అక్కడ ఆ మూవీ ప్రమోషన్ జరుగుతుంది, ఆయన వెళ్ళిపోతా అక్కడ యాంకర్ శ్రవంతి గారు ఉన్నారు, నిండుగా చీర కట్టుకొని ఉన్నారు. దానికన్నా ముందు నిధి అగర్వాల్ గారిది ఒక ఇష్యూ అయింది. సరే, ఆయన వెళ్ళిపోతాము, యాంకర్ కోసం మాట్లాడాలి, డబ్బులు ఇచ్చాం కదా, ఫంక్షన్కి డబ్బులు ఇచ్చాం కదా, సో డబ్బులు ఇచ్చినా సరే మాట్లాడాల్సిందని చెప్పి, బాగున్నావమ్మా చీర కట్టుకున్నావు అని చెప్పి, ఇలా ఉంటే బాగుంటుంది అన్న విధంగా చెప్తూ హీరోయిన్లు నిధి అగర్వాల్ గారి కాంటెక్స్ట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని మాటలు చెప్పారు. చెప్తా ఒక 2 మాటలు తప్పు మాటలు మాట్లాడారు. సామాన్లు, ఇంకొక ఎమ్ అనే పదం ఖచ్చితంగా రాంగే, 100% రాంగే. నా స్టాండ్ ఏంటి, శివాజీ గారు ఈ మాట్లాడిన మాటల మీద నీ స్టాండ్ ఏంటి? నాకు ఆ రోజు నుంచి వస్తానే ఉన్నాయి మెసేజ్లు. నా స్టాండ్ దాన్ని తప్పు పట్టటమే. ఆయన ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. రెస్ట్ ఆయన ఒపీనియన్ ఏదైతే ఉందో, ఇలా ఉంటే ఇలా జరగదేమో అని చెప్పి ఒక ఒపీనియన్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఇలాంటి ఒపీనియన్స్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఏజ్ని బట్టో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టో, వాళ్ళ పెరిగిన విధానాన్ని బట్టో, వాళ్ళకి నచ్చినట్టు ఇలాంటి ఒపీనియన్స్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఒపీనియన్స్ని కూడా మనం తప్పు పట్టచ్చు. ఇది కరెక్ట్ కాదు సార్, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, మనం తప్పు పట్టాల్సింది అమ్మాయిల్ని కాదు అని చెప్పి దాని మీద డిబేట్స్ జరగచ్చు. బట్ మేజర్గా మాట్లాడిన పదాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా 100% నేను దానికి అగెనిస్టే. దాని గురించి రియాక్ట్ అయ్యే లోపల ఆయనే రియాక్ట్ అయ్యారు. 24 అవర్స్లో ఆయనే సారీ చెప్పారు. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఆయన సారీ చెప్తారు, ఆయన రియలైజ్ అవుతారు అనుకున్నా. అయ్యారు, సారీ చెప్పారు. బట్ ఈ లోపల ఇష్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది? అనసూయ గారి దగ్గరికి వెళ్ళింది, చిన్మయ్య గారి దగ్గరికి వెళ్ళింది. సరే, ఎందుకంటే చిన్మయ్య గారు ఇలాంటి విషయాల మీద మాట్లాడతారు. ఆవిడన్నా కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా మాట్లాడతారు. అమ్మాయిల కోసం ఆవిడ చాలా పద్ధతిగా చాలా చోట్ల స్టాండ్ తీసుకున్నారు. నేను ఆవిడని రెస్పెక్ట్ చేస్తాను, ఈవెన్ నేను ఆవిడని ఫాలో అవుతూ కూడా ఉంటాను కాబట్టి రెస్పెక్ట్ చేస్తాను. వేరే అనసూయ గారిది చాలా సెలెక్టివ్ అప్రోచ్ సెలెక్టివ్ క్రిటిసిజం చేస్తారు. శివాజీ గారు మాట్లాడిన మాటలు ఇంతమట్టుకు ఎవరు మాట్లాడలేదా? హీరోలు ఇంతమట్టుకు మాట్లాడలేదా? ఫేమస్ హీరోలు, పెద్ద హీరోలు మాట్లాడలేదా? అప్పుడు ఈవిడ ఎప్పుడైనా మాట్లాడారు, దానికోసం రియాక్షన్ ఇచ్చారా? ఇవ్వాల. సెలెక్టివ్ అప్రోచ్ ఉంటుంది ఈవిడది. అంటే ఎదుటి వ్యక్తి మనల్ని ఏమీ చేయలేళ్లే అనుకున్న టైంలో ఆ వ్యక్తి మీద 100% ఎఫర్ట్స్, ఫోర్స్ అన్నీ పెట్టేస్తారు. అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే మనకి ఏదైనా ఇద్ది అనుకున్న టైంలో మాత్రం ఒక స్టెప్ వెనక్కి వేసుకుంటారు. సో నాకు అనసూయ గారి ఒపీనియన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మాట్లాడటానికి కూడా. బట్ చిన్మయ్య గారి ఒపీనియన్స్ మీద మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడ కూడా ఆ విషయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా, అసలు అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఏంటో అని చెప్పి ఒక ఎక్స్టెంట్కి ఆవిడ వెళ్ళిపోయారు. సరే, అయిపోయిద్దిలే, దీనికోసం కూడా మరి రియాక్ట్ అవ్వాల్సిన నెసిటీ లేదు, అయిపోయిద్ది అని చెప్పి నేను అనుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ అది కట్ చేస్తే మహిళా కమిషన్ వరకు వెళ్ళిపోయింది. ఎక్కడ శివాజీ గారు ఒక ఫంక్షన్లో యాదృచ్ఛికంగా ఏదో ప్లాన్ చేసుకునే కాదు, మామూలుగా అనుకొని మాట్లాడిన మాటలు,
ఎక్కడ మహిళా కమిషన్? ఇంత మట్టుకి ఇంతకన్నా దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. అప్పుడెప్పుడు ఏ కమిషన్స్ కానీ ఏ సంఘాలు కానీ ఎవరు పట్టించుకోలేదే, ఎవరు రాలేదే. సరే ఇప్పటికైనా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు అనుకున్నాం. సో పిలిచారు, ఆయన మళ్ళీ దాని మీద సమాధానాలు చెప్పుకున్నారు, మీడియా ముఖంగా సారీ చెప్పారు, జరిగిపోయింది. ఓకే సమస్యకు ఒక ఎండ్ కార్డు పడుతుంది అనుకున్న టైంలో ప్రకాష్ రాజ్ గారు సార్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. దానికి అప్పుడు నాకు రియలైజేషన్ లేదని చెప్పారు, సారీ చెప్పారు. సారీ చెప్తే ఎవరైనా మనం క్షమించాలి. మరి అదే పని శివాజీ గారు కూడా చెప్పారు కదా, సారీ చెప్పాడు కదండి, ఏదో అన్నాడు అయిపోయింది, సారీ చెప్పాడని తీసేయచ్చు కదా. మీరు చేసిన తప్పులకు సారీ చెప్తే అందరూ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు చేసిన తప్పులకు ఎవరైనా సారీ చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరు. అదే అయిపోయింది. దాని తర్వాత నాగబాబు గారు ఎంటర్ అయ్యారు. సరే ఆయన ఒక పార్టీలో ఉన్నారు, ఆయన కూడా ఒక సోషల్గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఒపీనియను. కానీ ఆయన ఒపీనియన్లో శివాజీ గారు చెప్పిన కాంటెక్స్ట్కి మనం జనరలైజ్ చేసేసి దాన్ని శివాజీ గారి పేరు మీద రుద్ది పెట్టేసి చెప్పిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది కూడా ఆయన చెక్ చేసుకోవాలి. నాకు నాగబాబు గారు అంటే చాలా గౌరవం. సరే ఇంకా లోపల డీటెయిల్స్కి వెళ్తే ఇంకా నేను చాలా అభిమానం చెప్పుకోవాలి కొన్ని విషయాలకి ఆ ఫ్యామిలీలో. సరే తీసేయండి. ఇప్పుడు నీచం నికృష్టం ఏంటంటే నా అన్వేషు శివాజీ గారు పర్టికులర్గా ఒక సంఘటన కోసం చెప్పిన మాటలను తీసుకొచ్చి హిందువులకు అంటగట్టి అందులో దేవుళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు లేటెస్ట్ రీలు గోమాతలు అంటాడు, కుక్కలు అంటాడు, ఏంటేంటో మాట్లాడుకుంటా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళని మనం ఫాలో అవుతున్నామంటే మనం ఎంత ఇంక పదాలు అనవసరం, మనం ఎంత ఎర్రిపప్పలం ఊచుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇష్యూ జరిగితే క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మా. ఇప్పుడు మీరు అందులో నన్ను కూడా కౌంట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు రియాక్ట్ అయ్యాను కాబట్టి నేను కూడా దానికి ఎందుకు వస్తా. నేను ఈ ఇష్యూ మీద మనం ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత పెద్దదైద్ది. అవసరం లేని ఇష్యూ, ఆయన సారీ చెప్పారు కాబట్టి సర్దుకుపోతుంది, అయిపోతుంది అనుకున్నా. లేదంటే ఇప్పటికి ఫస్ట్ నుంచి చేస్తే ఇప్పటికి 3-4 వీడియోలు చేయాల్సి వచ్చేది దీని మీద పర్టికులర్గా. ఒక్కొక్క దానికోసం మాట్లాడుకుంటూ వద్దాం. లాస్ట్ కన్వేష్ కోసం గట్టిగా మాట్లాడతాను. చిన్మయ్య గారికి అనసూయ గారికి పర్టికులర్ క్లిప్ మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే పంపించండి. నా రీచ్ చాలా తక్కువ మావ, నేను ఒప్పుకుంటాను. అది నాకు ఒక 25,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఒక వేరే ఛానల్లో ఒక 80,000 మంది ఆడియన్స్ ఉన్నారు, ఇది కొత్త ఛానల్, ఇందులో 10,000 మంది ఉన్నారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడతారు, ఓ 4 మంచి మాటలు చెప్తారు, అయిపోయింది. మళ్ళీ ఎవరో ఏదో మాట్లాడతారు, మళ్ళీ 4 మంచి మాటలు చెప్తారు, అయిపోయింది. కానీ పర్టికులర్గా ఒక స్టాండ్ తీసుకొని ఒక ఉద్యమం లాగా ఒక కాజ్ కోసం ఫైట్ చేసి దాన్ని ఒక ఎండ్కి తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ మాత్రం ఇంత మట్టుకు నేను చూడాల. అనసూయ గారు కానీ చిన్మయ్య గారు కానీ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి క్లిప్ పంపించండి. పర్టికులర్గా ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఒక కాజ్ తీసుకొని మహిళల కోసం మీరు స్టాండ్ తీసుకొని ఇలా సోషల్ మీడియా వారే కాదు గ్రౌండ్ లెవెల్లో నేను వార్ చేశా, ఇంతమందికి నేను హెల్ప్ చేశా, ఇంతమందికి నేను సేవ్ చేశా అని చెప్పి ఒక ఉద్యమంలో ఒక కాజ్ కోసం ఫైట్ చేసినవి ఏమైనా ఉన్నాయండి? ఎంతసేపు ఆన్లైన్లో స్పీచ్లు, ఆన్లైన్లో ట్వీట్లు, దానివల్ల ఏం ఉపయోగం అండి? ఒక కాజ్ నేనే ఇస్తాను మీకు, ఎందుకంటే నా పరిధి అనేది చిన్నది కాబట్టి. మీ ఇద్దరికి మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కాబట్టి. అందులో అమ్మాయిలు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, అది దరిద్రం, అర్ధనగ్నంగా ఎక్స్పోజ్ చేసుకుంటా వాళ్ళ ఫొటోస్ని వాళ్ళ వీడియోస్ని అమ్ముకుంటున్నారు సబ్స్క్రిప్షన్స్ పేరుతో. 400 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు పెట్టి నెలకి. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? వాటి మీద మీ అవగాహన ఏంటి? ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, పర్టికులర్గా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నేను షాక్ అయ్యా మనలో ఒకరు పంపిస్తే చూసి. లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ 499 రూపాయలు, 399 రూపాయలకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 1000 × 400 పర్ మంత్ 4 lakhs ఆవిడ ఎర్న్ చేస్తున్నారు. ఎలాంటి కాంటెంట్ అంటే ఎక్స్పోజింగ్ కాంటెంట్. నార్త్లో ఒక అమ్మాయి ఉంది, 8,000 నుంచి 9,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు భయ్యా, సబ్స్క్రైబర్స్. ఫాలోవర్స్ మిలియన్స్లో ఉన్నారు, 2.5 million ఉన్నారు. ఇంటూ 400 అంటే పర్ మంత్ 32 lakhs నుంచి 36 lakhs ఎర్న్ చేస్తున్నారు. ఏం చేసి ఏం టాలెంట్ చూపిస్తున్నారా అందులో అంటే అర్ధనగ్న ఫోటోలు, న్యూడిటీ. ఇప్పుడు నాకు యూట్యూబ్లో కూడా ఈ వీడియో ఉండదో కూడా తెలియదు, ఇలాంటి పదాలు వాడుతున్నందుకు. దీన్ని మీరు ఏం చేస్తారు? దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా మేడం? మై బాడీ మై విష్, వాళ్ళ విష్ అని చెప్పి తీసేస్తారా?
సబ్స్క్రైబ్ చేసుకునేవాడికి బుద్ధి ఉండాలి, చూపించే వాళ్ళు చూపిస్తారు. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకున్నారు, సొల్లు ఖర్చుకుంటా అని చెప్పి అబ్బాయిలు తిడతారా? ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఇంకా అంత ఫేమస్ అవ్వని విషయం. ఇది క్రమక్రమంగా ఇది ఫేమస్ అయిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది ఇది ఒక ఆప్షన్ ఉందని. తెలిసిపోయినప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా అమ్మాయిలు, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, దీన్ని ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకుంటే మన సమాజం ఎటుపోతుంది అన్నది మీరు ఆలోచించండి. అందరూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేయటం, సబ్స్క్రైబర్స్ పెట్టడం, అందులో ఎక్స్పోజింగ్ ఫోటోలు పెట్టడం. ఎందుకంటే బట్టల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రమక్రమంగా బట్టలు అనేది చాయిసే. అసలు దాన్ని అసలు ఐఎమ్ నో బడీ టు టెల్. మీరు ఏం వేసుకోవాలి, మీరు ఏం తినాలన్నది పక్కనోడు ఎవరికి అసలు అర్హతే లేదు, చెప్పే రైటే లేదు. కానీ దాన్ని ప్రమోట్ చేసుకుంటా, అలా ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఎర్న్ చేస్తే ఒక పర్టికులర్ టైంకి ఏమవుతుందంటే లేదు అంతకు మించి ఇంకా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు ఆబ్వియస్గా. ఎందుకంటే చూస్తాం కదా, ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి, ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటే మనం ఎట్టిపోతాం, మన సమాజం ఎట్టిపోతుంది. ఇంకా వేరే విషయాల మీద వర్క్ చేయరా? చూపించేవాళ్ళు చూపిస్తూ ఉంటారు, చూసేవాళ్ళు డబ్బులు కట్టి చూస్తూ ఉంటారా? మీరు ఇలాంటి అమ్మాయిలకి, లేంటి ఇలాంటి ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళకి, లేంటి నడుపుదామో వద్దని ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి? ఇలాంటి వాటి మీద ఇలాంటిది ఒక కాజ్ తీసుకొని మీరు ఫైట్ చేస్తే మీ మీద ఉన్న రెస్పెక్ట్ 100 times పెరిగిద్దండి. రాదర్ దెన్ ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని మీద మీరు తీసుకొని దానికోసం 4-5 ట్వీట్లు, 4-5 ప్రెస్ మీట్లు, 4-5 స్టేటస్లు పెట్టి అది రచ్చ చేసే కన్నా ఇలాంటి ఒక కాజ్ తీసుకొని మీరు ఫైట్ చేస్తే మీ ఉద్యమానికి, అంటే నిజంగా నిజాయితీ ఉన్న ఉద్యమం, నిజాయితీ ఉందని నమ్ముతున్నా కాబట్టి, మీ స్టాండ్ అమ్మాయిల కోసం ఉందని నమ్ముతున్నా కాబట్టి ఇలాంటి వాటి మీద మీరు ఫైట్ చేస్తే, ఇదనే కాదు నేను జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు తీసుకొని ఫైట్ చేయాలంటే. ఏమవుతుందంటే అదర్వైజ్ ఒక సెలెక్టివ్ క్రిటిసిజము, లేదంటే టైమ్లీ, అంటే మీకేదో బోర్ కొట్టి మీకేదో టైం ఉంటే ఒక ఇచ్చేసినట్టు ఉంటుంది. ఒక ఫైట్ తీసుకోండి, ఒక ఫైట్ చేయండి, ఒక కాజ్ తీసుకొని నిజంగా. అప్పుడు మీ మీద ఉన్న రెస్పెక్ట్, నిజంగా మీ నిజాయితీ, మీకు అమ్మాయిల మీద ఉన్న కన్సర్న్కి ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఏముంది మేడం ట్వీట్ చేయటం, తప్పు పట్టడం, ఆల్రెడీ తప్పు చేశాను నువ్వు ఒప్పుకున్న వ్యక్తిని నువ్వు తప్పు చేసావు అని చెప్పి పొడవటం ఏముంది, పెద్ద విషయం కాదు కదా. ఒక తప్పు చేసి నేను తప్పు చేయలేదు అన్నోడిని మీరు కన్విన్స్ చేసి తప్పు చేశాను ఒప్పుకునేలా చేస్తే మీకు గొప్ప. కానీ ఆల్రెడీ నేనే తప్పు చేశాను ఒప్పుకున్న తర్వాత మీరు ఎంత పొడిస్తే ఏం ఉపయోగం? అర్థం కాలేదు. ఇలాంటి వాటి మీద దేని మీద ఫైట్ చేస్తే సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు అవుతారు. నువ్వే చేయొచ్చు కదరా అని అనొచ్చు. అమ్మాయిల విషయం ఏది రైట్ అవుతుంది, ఏది మాట్లాడితే ఏది రైట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుందో తెలియదు. మన పరిధి చిన్నది, మీరు చేయండి. సపోర్టింగ్కి చాలామంది నుంచి ఉంటారు. బట్ దానికన్నా ముందు మీ ఐడియాలజీ దానికోసం చెప్పండి. మీరేమనుకుంటున్నారు, అలా ఎక్స్పోజింగ్ చేసి డబ్బులు సంపాదించడం కరెక్టా, రైటా, రాంగా, మీ ఒపీనియన్ ఏంటి అన్నది. అప్పుడు అందరం కూడా దానికి అంటే తెలుసుకుంటాం మేము కూడా, ఇది రైట్ అంటారా రాంగ్ అంటారని. నా ఒపీనియన్ చెప్తాను. బట్టల విషయం వచ్చింది కాబట్టి స్వేచ్ఛ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ చెప్తున్నా, మళ్ళీ అమ్మాయిల కోసం పర్టికులర్గా కాదు, ఎవరైనా ఒకటే. స్వేచ్ఛ అనేది మనం కట్టుకున్న బట్టల్లో కాదు మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీలో ఉండాలి. ఫైనాన్షియల్గా మన డిపెండెన్సీని పోగొట్టుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. తల్లిదండ్రుల మీద, లేదంటే భార్య మీదో, లేదంటే భర్త మీదో డిపెండ్ అవ్వటం కాదు. అది స్వేచ్ఛ. బట్టలు ఏముంది, కోరుకున్న బట్టలు మనం వేసుకోవటం స్వేచ్ఛ. ఫైనాన్షియల్గా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన జీవితాన్ని గడపడం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం పోరాడండి. ఆ స్వేచ్ఛ కోసం చెప్పే వాళ్ళ మాటలు సీరియస్గా తీసుకోండి. బట్టల మీద అసలు మ్యాటరే కాదు చెప్పుకోనియండి. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకోనియండి. దానివల్ల మీకు పోయేదేం లేదు. ఇప్పుడు ఎవరో చెప్పడం వల్ల మీరు వేసుకోకుండా వదిలేస్తారా? వదలరు కదా. ఎవరో చెప్తే మీరు వేసుకుంటారా? వేసుకోరు కదా. మీ దగ్గర ఉంటే దాన్ని బట్టి మీరు వేసుకుంటారు. ఇంకోటి కూడా చెప్తా, రెండో విషయం, ఒక డిఫరెన్స్ ఉంది అబ్బాయిలకి అమ్మాయిలకి. అగైన్ చెప్తున్నా, ఇద్దరికి చెప్తున్నా, ఫ్యాషన్కి వల్గారిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్యాషన్ని ఫాలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా సమస్య ఉండదు. వల్గారిటీ వేరే, ఫ్యాషన్ వేరే. ఒక గుడికి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళటం ఫ్యాషన్. ఒక గుడికి, ఒక పబ్కి, ఒక స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టే మనం బట్టలు వేసుకోవాలి. స్విమ్మింగ్ పూల్కి చీర కట్టుకొని వెళ్ళలేం కదా. సో అది నువ్వు వల్గారిటీ అంటావంటే వల్గారిటీ అంటా. నేను చీర కట్టుకొని దిగితే, నీళ్ళల్లో దిగి లెగిస్తే వల్గర్గానే కనిపిస్తుంది. అది శారీ అయినా సరే సిచ్యువేషన్కి తగ్గట్టు వేసుకోవాలి. స్విమ్మింగ్ డ్రెస్తో మనం గుడికి వెళ్ళలేం కదా, వల్గరే. ఫ్యాషన్ని ఫాలో అవ్వండి. మీరు పొట్టి బట్టల ఎక్స్పోజింగ్ చేస్తున్నాయి, అది మ్యాటర్ కాదు. ఫ్యాషన్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వండి. ట్రెండ్కి తగ్గట్టు చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ వల్గారిటీకి దూరంగా ఉండండి.
అబ్బాయిలైనా అమ్మాయిలైనా గుడికి ఎప్పుడు షార్ట్ మీద వెళ్ళకూడదు కదా, స్విమ్మింగ్ పూల్కి అండర్వేర్లైనా దూకొచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో నా ఒపీనియన్. ఇంకొక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల కోసం మాట్లాడేద్దాం. ఎలాగ మాట్లాడుతున్నాం కాబట్టి నేనేం ప్రిపేర్ అవ్వలేదు మామ, ఇదే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి, ఈ పాయింట్లు మాట్లాడాలి అని చెప్పి ప్రిపేర్ అవ్వాలి. హానెస్ట్గా చెప్తున్నా, నాకు అనిపించింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. నాన్ వెజ్ కోసం మాట్లాడతా. బెట్టింగ్ యాప్స్ కోసం ఒక ఫైట్ చేశాడు ఈయన. ఆ టైంలో మనము బెట్టింగ్ యాప్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఒక ఉద్యమం చేశాడు, బూతులు మాట్లాడుతూ చేస్తూ ఉన్నాడు. ఆయనకి మనకి డిఫరెన్స్ ఏంటంటే బూతులు మాత్రం వద్దు అని చెప్పి చాలామంది మాట్లాడారు, నేను మాట్లాడాను, రిక్వెస్ట్ చేశాను. నాకు ఒకసారి మాట్లాడాడు నాతో ఫోన్లో కూడా. అప్పుడు కూడా నేను చెప్పాను, బూతులు మాట్లాడకుండా మాట్లాడు బ్రో, బాగుంటుంది. మొత్తానికి ఆయన ఎందుకు తగ్గాడు, వెనక తగ్గాడు, కానీ బూతులు మాట్లాడకుండా కాంటెంట్ చేసుకుంటూ వెళ్ళాడు. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు చాలా జనాలు. ఆయన రీచ్ కూడా 10 ఇంతలు పెరిగింది. అప్పుడు కూడా నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, ఆయన ఎప్పుడు ఇలాంటి కాంటెంట్ అంటే మధ్యలో ఆయన వ్యూస్ పడిపోయిన ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఆయన రీచ్ పెంచుకుంటాడు, అది ఇది అని చెప్తే నేను అన్నాను, అది ఆయన ఉద్దేశం ఏదైనా అని, ఈవెన్ వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకొని, బట్ సొసైటీకి మంచి జరిగిద్ది కదా, అవుట్పుట్ చూద్దాం, అవుట్పుట్ మాత్రమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ. బట్ బూతుల్ని ఎప్పుడు తప్పుపడతాను. ఇప్పుడు అగైన్ ఒక విషయాన్ని, ఆ రోజు కూడా ఒక విషయం తప్పుపట్టా. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని తీసుకెళ్లి బిగ్ బాస్కి లింక్ చేసి, నాగార్జున గారు లింక్ చేసి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడాడు. అప్పుడు కూడా మనం తప్పుపట్టాం. సేమ్ ఈయన స్ట్రాటజీ అనుకుంటుంది నాకు తెలిసి. ఎక్కడ శివాజీ హీరోయిన్ల కోసం మాట్లాడిన మాటలు, ఎక్కడ హిందువులు, ఎక్కడ రేపులు, ఎక్కడ క్రిస్టియన్లు, ఎక్కడ సీతాదేవి, ఎక్కడ ద్రౌపది, ఎక్కడ ఆవులు, ఎక్కడ కుక్కలు, ఏంటిది? గంట కోరీలు, 2 గంటల కోరీలు, రోజు కోరీలు, ఏదో మహిళలను ఉద్ధరించే వాళ్ళగా మహిళలందరినీ తీసుకొచ్చి యూట్యూబ్ లైవ్కి పిలిచి నేను మాట్లాడుతున్న మాటలేంటి, ఆ బూతులేంటి, మాట్లాడిన మాటలు ఆ బూతుల్లోనే తెలిసిపోతుంది మహిళలంటే ఎంత రెస్పెక్ట్ ఉంది అని చెప్పి. ఎల్లు మాటలు ఏంది అది? నాకు బాగా నచ్చింది ఒకటి చెప్తాను చూడండి. గరికపాటి గారి కోసం మాట్లాడారు, దేవతల కోసం మాట్లాడారు, రెండు నచ్చలా. గరికపాటి గారు ఆయన వయసు, ఆయనకున్న అనుభవం, ఆయన కొంతమంది కొన్ని భావాలు ఉంటాయి భయ్య. అదేంటంటే వాళ్ళు పుట్టినప్పటికీ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు పెరిగిన పరిస్థితుల్లో ఉంటాయి. అది రైట్ అని నేను చెప్పను. బట్ ఆయన ఒక 100 స్టేట్మెంట్లు చెప్పినా, లేదంటే 100 విషయాలు చెప్పినా, అందులో 1-2 విషయాలు తప్పవచ్చు, మనకు నచ్చ, ఈ కాలానికి అవి తప్పవచ్చు, ఈ కాలానికి అవి సెట్ కావచ్చు. కానీ మిగతా 98 విషయాలు మంచి విషయాలే కదా. ఆ 98 విషయాలను వదిలేసి ఆ ఒక్క విషయం వల్ల ఆ వ్యక్తిని తప్పుబట్టేసి ఆ వ్యక్తిని మొత్తాన్ని నేలకు దించేసేలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఈయన దేశం కోసం కూడా మాట్లాడతాడు. మన దేశాన్ని చాలాసార్లు తక్కువ చేస్తా మాట్లాడుతూ ఉంటాడు. నాన్ వెజ్ ఈయన అసలు ఏం చదువుకున్నాడు నాకు తెలియదు, కానీ ఎంత చదువుకున్నాడు నాకు తెలియదు, కానీ భయ్యాకి తెలియంది ఏంటంటే ప్రతిసారి ఇండియన్ తక్కువ చేస్తా, అది చూడండి, ఇది చూడండి ఎదిగింది అంటే, భయ్యా అసలు మన దేశంలాగా ఏ దేశమైనా ఉందా? ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు, ఎక్కడైనా ఉందా? భిన్నత్వంలో ఏకత్వంలో ఒక్క కంట్రీని చూపించు, ఒక్క కంట్రీని. మన దేశం ఇన్ని విభిన్న సంస్కృతులున్నా కలిసికట్టుగా ఒక దేశంలో ఉండటమే పెద్ద విషయం, గొప్ప విషయం. అది మనందరినీ ఒక్క తాటి మీద ఐకమత్యంగా నడిపిస్తున్న విషయాలు ఏంటో తెలుసా? 2 విషయాలు. ఒకటి దైవభక్తి, 2 దేశభక్తి. ఈ 2 విషయాలే మన అందరినీ భారతీయులుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాయి. అందులో ఫస్ట్ది ఏదైతే దైవభక్తి ఉందో, ప్రతి రాష్ట్రంలోనూ గరికపాటి గారు, చాగంటి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సాంప్రదాయాలని, మన సంస్కృతుల్ని వాళ్ళు ముందుకి తీసుకెళ్తూ ఉంటారు. నేను ఎప్పుడు అనుకున్నాను తెలుసా, ప్రతి సంవత్సరం అంటే నా చిన్నప్పటి నుంచి అనుకుంటే ఉండేవాడిని, గుళ్ళకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి జనాలు తగ్గిపోతారు, కలియుగం వచ్చేస్తుంది, గుళ్ళకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది అనుకునేవాడిని. కానీ ప్రతి సంవత్సరం గుళ్ళకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. రెస్టారెంట్లకి, అమ్యూజ్మెంట్ పార్కులకి, సినిమాలకి ఉన్నదానికన్నా ఎక్కువ క్రౌడ్ గుడుల్లో ఉంటుంది, చిన్న గుడైనా పెద్ద గుడైనా. దానికి కారణం ఎవరు మావా? చాగంటి గారు లాంటి వాళ్ళు, గరికపాటి గారు లాంటి వాళ్ళే. మనందరం కలిసి ఉన్నామంటే, తెలుగు వాళ్ళు అంటారు, తమిళ వాళ్ళు అంటారు, కన్నడ వాళ్ళు అంటారు, భాషల కోసం కొట్టుకుంటాం. కానీ దైవభక్తి మనందరికి ఒకేలా ఉంటుంది, దేశభక్తి మనందరికి ఒకేలా ఉంటుంది. ఆ 2 విషయాల వల్లే ఇన్ని రాష్ట్రాలున్నా, ఇన్ని భాషలున్నా, ఇన్ని అవరోధాలున్నా మనందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండగలుగుతున్నాం. అది మన దేశ గొప్పతనం. ఇలాంటి దేశం వేరే చోట ఎక్కడైనా ఉండుంటే కనుక ఇంకొక దేశాన్ని చూపించండి, ఇంత గ్రోత్ కాదు కదా, ఇప్పటికి ముక్కలు అయ్యేది. ఆయన తిరుగుతూ ఉంటాడు కదా దీవులు కొన్ని, అంత దారుణంగా ముక్కలు అయ్యేది.
ఏం తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు, జస్ట్ ఫర్ వ్యూవర్షిప్, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఆడియన్స్, చాలా విషయాలు నార్మలైజ్ చేసేస్తా. ఈ జనరేషన్ పీపుల్కి చాలామందికి బూతులు మాట్లాడటం అనేది ప్యాషన్ అయిపోయింది. అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఓపెన్గా చెప్తున్నాను, చాలా తప్పు మావాలి. అండ్ ఈ అన్వేష్ లాంటి వాళ్ళు దాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు. విషయం ఒకటి, జరిగిన సంఘటన ఒకటి, దాన్ని సైడ్ చేసేసి, దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని సైడ్ చేసేసి ఇంకోటి ఏదో మాట్లాడతా, మనుషుల్లో లేనిది ఎక్కిచ్చేస్తా, దేశం మీద కానీ, లేదంటే మన భాష మీద కానీ, లేదంటే మన సంస్కృతి మీద కానీ, మన దైవం మీద కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్ని జనరేట్ చేస్తా. ఏమొస్తుంది? వ్యూవర్షిప్, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ వ్యూవర్షిప్. కొత్త ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకూడదు. ముఖ్యంగా ఏమీ తెలియకుండా సీతాదేవి గారి కోసం కానీ, ద్రౌపది కోసం కానీ ఏమీ తెలియకుండా. మళ్ళీ నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, మహాభారతం చెప్పాడంటే ఈయన. ఎట్లా చెప్పావు బ్రో? వేరే వీడియోలు చూస్తే కాపీ చేసి చెప్పావేంటి? సూక్తులు, నీతులు ఎన్ని చెప్పచ్చు, ప్రతి ఒక్కరికి మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళకి రైట్ ఉంది. కానీ మనస్సాక్షి తెలుసు మనం ఏంటి అన్నది, మనం ఏం పనులు చేస్తున్నాం, మనం ఎలాంటి వీడియోలు చేస్తున్నాం, మన వీడియోలు జనాలు చూడటానికి మన పక్కన ఎవరిని పెట్టుకుంటున్నాం, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఆటగాళ్ళంటో అదంటో ఇదంటో అవన్నీ చేస్తూ ఉంటావు. మళ్ళీ నువ్వు అమ్మాయిలకి నీతులు చెప్తున్నావు. మీది ఒక రీల్ వైరల్ అవుతుంది, మీరు మాట్లాడిన ఒక ఆడియో క్లిప్, 14 ఏళ్ళ అమ్మాయి అని చెప్పి, అది నువ్వు మళ్ళీ హిందువుల కోసం మాట్లాడేది ఏంది, గరికపాటి గారి కోసం మాట్లాడేది ఏంది, సీతాదేవి గారి కోసం మాట్లాడేది ఏంది? ఏ రైట్ ఉంది నీకు? మళ్ళీ ఇప్పుడు దాని మీద వస్తుందని చెప్పి ఆవు అంటున్నావు, కుక్క అంటున్నావు. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. అది మీ చేతుల్లో ఉంటుంది, మీ బాధ్యత అది. ఒక విషయాన్ని అడ్డం పెట్టుకొని శివాజీ అనే పేరు మధ్యలో ఒకటి వస్తుంది, దాని ముందు దాని వెనక అసలు కాంటెక్స్ట్తో సంబంధమే ఉండదు. ఏది పడితే అది మాట్లాడేసి ఏదేదో ఎక్కడికెక్కడికో ఎన్ని బూతులు ఉన్నాయంటే అన్ని బూతులు ఉన్నాయి. ఇప్పుడు ఏ కమిషన్స్ వర్క్ చేయవా? ఇలాంటి వాటి మీద ఏ సంఘాలు వర్క్ చేయవా? ఎవరు రిపోర్ట్లు కొట్టరా? ఎవరు దీని మీద అసలు ఏమి తీసుకోరా? నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎవరైనా మాట్లాడేచ్చా? శివాజీ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో టీవీ సినిమా దాంట్లో, నాన్ వెజ్ కూడా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఎవరి మనోభావాలు హట్ అవ్వలేదా? అంతమంది లేడీస్ ఆయన యూట్యూబ్లో మాట్లాడారంట, లైవ్లో అన్ని బూతులు మాట్లాడుతున్నారు. మీరు అసలు ఎలా జాయిన్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని అందరినీ జనాలు జడ్జి చేయరా? ఇలాంటి వాళ్ళు ఛానల్లో మీరు ఎట్లా మాట్లాడారని చెప్పి. ఎల్లనే వర్డ్ ఎవరిని తిడుతున్నట్టు? నువ్వు అమ్మని తిడుతున్నట్టు. అలాంటి పదాలు మాట్లాడతా, వాటిని నార్మలైజ్ చేసేస్తా. ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు, మనం మాట్లాడేచ్చు ఇలాంటి విషయాలు అని చెప్పి మాట్లాడేసి విధంగా రెచ్చగొడతా మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. లిటరల్గా మన మతానికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇంకొకటి, మతాలని కంపేర్ చేస్తా. క్రిస్టియానిటీతో అయితే ఇది ఉండదు, క్రిస్టియన్ వాళ్ళు అయితే ఇట్లా ఉంటారు, హిందువులు అయితే ఇట్లా ఉన్నారు అన్న విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మత విద్వేషాలు కూడా రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే ఆ కంపేర్ ఇప్పుడు నీ మాట్లాడాలంటే క్రిస్టియానిటీలు ఇలా లేదా, ఎందుకు లేదురా అని చెప్పి క్రిస్టియన్స్ని తక్కువ చేసి చూపించాలి మాట్లాడతారు ఎవరో ఒకళ్ళు. అప్పుడు అది చూసిన క్రిస్టియన్స్ కనిపించింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మా మతం కోసం అని. ఇండియాలో జరిగిపోతుంది టాప్ 10 రేప్ కంట్రీస్ అని చెప్పి కొట్టి చూడండి, ఏ దేశాలు వస్తాయి, అందులో ఏ మతాలు ఉన్నాయి. ఇదే నువ్వు నీ మాట మాట్లాడానా తెలియకుండా కూడా చాలామంది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయేది. ఎక్కడ టాపిక్లు ఎక్కడికెక్కడికో. శివాజీ గారు మాట్లాడిన పదాలు రాంగ్, ఖచ్చితంగా రాంగ్. అది ఆయన రియలైజ్ అయిన విషయాలే. ఆయన చేసింది తప్పు మామ, అంతే. నేరము కాదు, ఘోరము కాదు. ఆయన ఏదో మర్డర్లు చేసేలేదు, ఆయన వల్ల ఎవరు రెచ్చిపోలేదు, జనాలు రెచ్చిపోయి ఏదో ఒకటి చేసేయండి అని అనుకోలేదు. అమ్మాయిలందరూ ఫ్యాషనబుల్గా డ్రెస్ వేసుకున్న అందరూ మారిపోయి శారీలు కట్టుకోలేదు, శారీలు కట్టుకున్న అందరూ తీసేసి శివాజీ ఎత్తా అన్నాడని చెప్పి డ్రెస్సులు మార్చుకొని జీన్స్లు వేసేసుకోలేదు. జరిగిన సంఘటన వల్ల అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఓ మాట చెప్పాడు, తప్పే, నేనే చెప్తున్నా తప్పు, అది ఆయన కూడా ఒప్పుకున్నదే. దానికి ఆ మ్యాటర్కి ఉన్న వాల్యూ అంతే. తీసుకెళ్ళి ఎక్కడికెక్కడికి తీసుకొని ప్రతి ఒక్కరు దాన్ని జనరలైజ్ చేసేసి అమ్మాయిలందరినీ అనేసాడు, అమ్మాయిలందరికీ అంటగట్టేసి. ఏంది ఇది? తప్పని చెప్పడంలో తప్పు లేదు, అది ఎవరైనా సరే తప్పని చెప్పచ్చు.
కానీ దాంట్లో వేరే విషయాలు యాడ్ చేసేసి అది కూడా వేరే వాళ్ళ మీదకి నెట్టేసి క్యాష్ చేసుకోవటం అన్నది మాత్రం రాంగ్. సింపుల్గా 2 రోజులు తెగిపోవాల్సిన విషయం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇందులో ఏమవుతుంది తెలుసా, ఆయన అంటే పడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏకమవుతారు. కక్ష తీర్చుకోవడానికి మంచి టైం, దెబ్బ కొట్టచ్చు. కానీ తప్పులు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? మనందరం ఆయన పర్ఫెక్ట్ పీపులా? నేనైనా పర్ఫెక్టా? నేను తప్పు చేయనా? నేను తప్పు మాట ఇప్పుడు ఇంత వీడియో చేశాను, ఒక మాట రాసుకోకుండా చేశాను, ఒక ఎడిట్ కూడా ఉండదు ఇందులో. మీకు ఎక్కడ చోట నేను తప్పు మాట్లాడి ఉండొచ్చు. ఎవరు తప్పులు చేయం? తప్పుకి క్షమాపణ అనేది ఒకటి ఉంటుంది, లేదంటే ఒక శిక్ష ఉంటుంది. కానీ ఆ తప్పును పరిధిని బట్టి ఇంకా దాన్ని తీసుకెళ్ళి రుద్దుకుంటా అంత చేయటం మాత్రం తప్పుమా? అది అవసరం లేదు. ఒక వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన ఏజ్ని బట్టి కొంతమంది థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. తప్పేది, దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన నెసిటీ లేదు, ఎంకరేజ్ చేయొద్దు. దాని పరిధి అదే. శివాజీ ఒక్కలే నేను సెలబ్రిటీ, శివాజీ చెప్పిందే జరిగిపోద్దా ఏంటి? ఇంకెవరు లేరా? మన కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉంటారు. సింపుల్. మీరు శివాజీ మాట్లాడిన మాటల్ని ఏకీభవించండి, అపోజ్ చేయండి, ఏదైనా చేయండి. బట్ దాన్ని అడ్డం పెట్టుకొని వేరే మాత్రం రుద్దబాకండి జనాల మీద. దాని మీద వీడియోలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. దాన్ని ఏంటంటే ఒక మాట్లాడిన మాటలకి ఆ మనిషి మీద ఒక హేట్రెడ్ క్రియేట్ చేసేసి ఆ మనిషిని చేసిన తప్పుని అదేదో పెద్ద పాపం చేసినట్టు నుంచోబెట్టమాకండి. ఎందుకంటే రేపన్న రోజు ఇది అందరికీ వచ్చే విషయమే. ఒక్కళ్ళు తాగేది కాదు, మనందరం మనుషులమే, తప్పులు చేస్తాం. చేసినప్పుడు మన పరిస్థితి కూడా, అరే నేను చేసిన దానికి ఇంత అని మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే కర్మ కదా, ప్రతి ఒక్కరికి వస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా వెంటాడుతుంది. నేను మాట్లాడిన తప్పు ఉంటే నన్ను కూడా వెంటాడుతుంది. నేను క్షమాపణలు చెప్పుకునే రోజుకి వచ్చేయచ్చు. 3 రోజుల నుంచి చూస్తున్నా, చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలామంది ఇన్ ద సెన్స్ నా పరిధిలో మళ్ళీ నువ్వు ఎవరు కొత్తగా చూస్తున్నారు, నువ్వు పెద్ద తోపైంది, నీకున్న 10,000 మంది సబ్స్క్రైబర్లు కానీ మీరు అనుకోవచ్చు. నాకున్న పరిధిలో నాకున్న 25,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ ఎవరు కానీ అడుగుతుంటే, లేదు బ్రో అది అయిపోతుంది, అనవసరంగా ఇప్పుడు దాన్ని మాట్లాడుతున్న కొలిది అది పెద్ద విషయం, ఇది తప్పితే చిన్న విషయం అది అవసరం లేని మ్యాటర్. ఆయన తప్పు ఒప్పుకున్నారు కదంటే వెళ్ళిపోతుంది ఎక్కడికెక్కడికో మరీ దారుణంగా. ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్కి అసలు ఏమాత్రం ఎక్కడైనా పొంతనుందా? ఏమైనా సంబంధం ఉందా? పోనీ శివాజీ అయిన మొదటి వ్యక్తి ఇలా మాట్లాడిన వ్యక్తి ఇంతకుముందు ఎందుకు ఇలా జరగల? పోనీ మనం ఉద్యమం చేయాల్సినవి మాట్లాడినవి ఇవే ఉన్నాయా? ఎన్ని విషయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు మాట్లాడారు ఎవరైనా? మాట్లాడడం. మనకి ఇలాంటివే. నేను మాట్లాడలా, నేను అది మాట్లాడలా, ఇది మాట్లాడలే ఈరోజు దాకా. ఎక్కడో మన లోతుల్లో మనకి తెలుసు, మనం కావాలని చేస్తున్నామా, ఒక దాని మీద రియాక్షన్ ఇచ్చేటప్పుడు దాన్ని వాడుకుందామని చేస్తున్నామా, కావాలని చేస్తున్నామా, లేదంటే నిజంగా జనాలకి మంచి చెప్దామని చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, మన పర్పస్ ఏంటన్నది బయట ప్రజలకు తెలియకపోయినా మన మనసులకు తెలుసు. అది వాళ్ళకి తెలుసు. మీరు కూడా కనిపెట్టగలరా పర్పస్ ఏంటి అన్నది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి. ఎవరో చెప్తే మనం ఏదో చేయాల్సిన నెసిటీ లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తాను, నేను చెప్తాను, చూస్తున్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి, స్వేచ్ఛ అంటే మాత్రం ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండటం అది ఉంటే మిగతావన్నీ అయ్యే జరుగుతాయి. మీరు దీని మీద ఫోకస్ చేయండి, దీని మీద కాదు. ఇది ఉంటే ఎన్ని ఆటోమేటిక్గా వస్తాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే. మళ్ళీ అమ్మాయిలు మాత్రమే అబ్బాయిల మీద డిపెండ్ అయి ఉన్నారు అన్న భావజాలం కూడా తప్పే. చాలామంది అబ్బాయిలు కూడా అమ్మాయిల మీద డిపెండ్ అయి ఉన్నారు, చాలామంది పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ముందు ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కోండి, అది స్వేచ్ఛ. అది మాత్రమే స్వేచ్ఛ. మిగతాదంతా రెస్ట్ ఆటోమేటిక్గా జరిగిద్ది. వాళ్ళు ఎవరో వేసుకోవద్దన్నారని చెప్పి మీరు వేసుకోకుండా ఉండరు, వాళ్ళు ఎవరో వేసుకోమన్నారని చెప్పి మీరు వేసుకోరు కదా. మీ వస్త్రధారణ మీ ఇష్టం, మీరు ఆ ట్రెండ్, ఆ ఫ్యాషన్, ఆ సిచ్యువేషను, మీ కంఫర్ట్ ఏదైనా సరే. ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మీ ఒపీనియన్ని ఏంటన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.